అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు ఆదివారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఆదివారం అన్నా స్పెషలేనండి. ప్రతిరోజు స్పెషలేనండి మనకి. ఏ రోజుకి ఆ రోజేనండి. ఈ డే అంతా కూడా సంతోషంగా, సుఖంగా, చక్కగా ఉండటానికనని మనం సంతోషాన్ని తెచ్చుకొని ఆనందిస్తాము, బ్రతుకుతాం కదండి. ప్రతిరోజు విలువైన రోజే. ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది కదండి. ముగ్గు చక్కగా ఉన్నదండి, అందంగా ఉన్నదా? ఈ రోజుకి ఆ రోజు మన భూదేవి తల్లికి మంచిగా ముగ్గు వేసుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది కదండి మన ఆడవాళ్ళందరికీ కూడా. మన లోగిలి చక్కగా అందంగా ఉంటే కన్నుల పండుగగా ఉంటుంది కదండి. ఇంటి ముందు ముగ్గేనండి పండుగ వాతావరణాన్ని నెలకొంటుంది. ముగ్గు ఉంటేనే ఎంత శోభాయమానంగా, ఎంత అందంగానూ ఉంటుంది కదండి మన ఇల్లు. మన ఇంటి ముందు వాతావరణం అంతా కూడాను. ఇంటి ముందుకు వచ్చి నిల్చొని ఆహా! ఎంత చక్కని ఇల్లు అనుకోవాలండి. మనల్ని మెచ్చుకోవాలి గదా! ఇంటిని చూసి ఇల్లాలిని చూడమంటారు. అలాగే మన ఆడవాళ్ళందరిని చూసి మెచ్చుకోవాలి గదండీ! యావండి, ఎవరు చూసినా, మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా సరే మన ఇల్లే మనకు దేవాలయం కదండీ! మన ఇల్లే మనకు స్వర్గం. ఇక ఇంట్లోకి రాగానే భక్తి టీవీ గానీ, టీటీడీ గానీ, ఈటీవీ లైఫ్ గానీ పెట్టుకున్నామండి. ఇక బా తల్లివి లలితా పారాయణం వస్తుందనమాట. అవి వింటూ మా పనులు చేసుకుంటున్నాము. ఉదయాన్నే ఈరోజు బోండాలు వేద్దాం అనుకున్నానండి. ఇదిగోండి పిండి కలుపుతున్నాను. ఇదిగో గోధుమ పిండండి. బౌల్‌కి పోసుకున్నాను. ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. ఇదిగోండి రాగి పిండి అండి అది. ఇది సాల్టు, అలాగే జీలకర్ర, ఇక కొంచెం సోడా ఉప్పండి. ఇవండి గ్లాస్ వాటర్ అండి. 2 గ్లాసులు వాటర్ తెచ్చుకున్నాను. నేను బోండాలకైనా, దోసలకైనా దేంట్లోనైనా రాగిపిండి కంపల్సరీ వాడతా కదా! మీకు చెప్తాను కానీ చూపించట్లేదు. ఇదిగోండి రాగిపిండి కంపల్సరీ వేసుకుంటాను. పెరుగు లేదండి ఈరోజు. పెరుగు లేకపోయినా సరే ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నానండి. పచ్చిమిరకాయలు లేవండి. ఉన్న వాటితోటే మనం అడ్జస్ట్ చేసుకుంటాం కదండీ. జీలకర్ర అండి. కూరగాయలు అయిపోయినాయండి, తీసుకురావాలండి. ఇదిగోండి సోడా, ఉప్పు తినే సోడా. ఇక అంతవరకు వేసేసుకొని నీళ్లు కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మనం కలుపుకోవటమేనండి. ఇలా చక్కగా ముందు కలిపి పెట్టుకున్నాం అనుకోండి, స్నానం చేయబోయే ముందు నీట్గా మెత్తబడుతుందనమాట. మంచిగా బీట్ చేసేసి పెట్టుకుంటే బోండాలు వేసుకోవటానికి చక్కగా ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత మనం టిఫిన్ తయారు చేసుకుంటాం కదా, ఈలోపు చక్కగా స్మూత్గా, మెత్తగా, మృదువుగా తయారవుతుందనమాట. కొద్ది కొద్దిగా అలా వాటర్ పోసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా చక్కగా కలిపి పెట్టేసుకున్నాను. నానుతుంది ఇక మెత్తగా, మృదువుగా. స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నానండి. భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. యాపిల్ పండు పెట్టుకున్నాను ప్రసాదంగా. నిత్యం మనం రోజు చేసుకునే పనులనండి. ఏదైనా సరే భగవంతుడి తర్వాతే కదండి. భగవంతుడి పూజ తప్పనిసరిగా చేసుకుందామండి. ఏ పని ఆగిపోయినా, ఏ పని మనం చేయకపోయినా సరే భగవంతుడికి మాత్రం నిత్యం పూజ చేసుకోవాల్సిందేనండి. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన మనం వెన్నంటే ఉండి మనల్ని కాపాడేది ఆయనే కదండి. ఒక్క అరగంట అయినా సరే ఆయన కోసం కేటాయించకపోతే ఇంకా మన జన్మలు, మన బ్రతుకులు వృధా కదండి. భగవంతుడే సర్వస్వం. ఈ సృష్టి, మరి స్థితి, లయ కారకులంతా కూడా వాళ్ళే కదండి నడిపించేది. అందుకే మనం పూజ చేసుకోవాలండి. మన ఆడవాళ్ళమంతా కూడా మన భర్త కోసం, మన బిడ్డల కోసమని. ఇంటి ముందు ముగ్గు, అలాగే ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇల్లు ఎంతో శోభాయమానంగా, కళకళలాడుతూ అందంగా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందండి. మనకంతకన్నా కావాల్సిందే ఉందండి. ఆ భగవంతుడి మించింది, భగవంతుడి తర్వాతేనండి ఏదైనా సరే మనకు. సర్వస్వం ఆయనే చూసుకుంటాడు. ఏం చేస్తున్నావు కదా? ఏం టిఫిను? ఈరోజు పునుగులు కానీ బోండాలు కానీ వేస్తున్నాను. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులు బోండాలు వేస్తున్నానండి. పునుగులు ఇష్టపడుతున్నాం కదా బాగా, అవి చేసేస్తున్నాను అన్నమాట.
కొంచెం వాటర్ తడుపుకొని చూశారు కదండి, రాగి పిండి కూడా పెట్టాను కదా, ఇలా వేసేసుకోవటాను. రాగి పిండి కూడా వేసా కదా, చక్కగా ఇలా మనం పెరుగు కూడా లేదండి, చక్కగా ఇలా వేసేసాను అనమాట. కొద్ది కొద్దిగా ఇలా జారించుకుంటే చక్కగా పునుగుల బోండాలో మన ఇష్టం అండి, ఏ పేరైనా పెట్టుకుందాం మనం. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులు బోండాలు సంథింగ్. ఇవ్వండి, చిన్నగా ఇలా తిప్పుకుంటే చక్కగా మనకి పునుగులు కానీ బోండాలు కానీ మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, పీల్చుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన పదార్థం కదా, మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. చక్కగా అలా నూనెలో బాల్స్ లాగా డ్యాన్స్ చేస్తున్నాయి అన్నమాట. పునుగులు బాగా అలవాటు పడ్డామండి. పైకొచ్చి హెల్తీ ఫుడ్ గోధుమ పిండి రాగి పిండితో తయారు చేస్తున్నాను. ఈరోజు పెరుగు కూడా లేదండి, పచ్చిమిరపకాయలు కూడా లేవండి. ఉన్న వాటిలో అడ్జస్ట్ చేసుకోవటమే, అండర్స్టాండ్ చేసుకోవటమే మన ఆడవాళ్ళ నేచర్ అండి కదా. ప్రకృతి మనకు ఇచ్చిన ప్రసాదం అన్నమాట, తప్పదు. ఇదిగోండి, చక్కగా తయారు. మేమే తింటున్నాం అనుకోకండి, ఇంటి ముందుకు ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు, పెట్టేసేస్తాను. చెయ్యి పెద్దదేనండి, పెట్టేసేస్తాను. పునుగులు చూడండి, ఈరోజు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు బోండాలు పునుగులు మన ఇష్టం వచ్చిన పేరు పిలుచుకుందాము. బాగా కాలుతున్నాయండి. హ్యాండ్స్ ఇచ్చేసుకోండి. కొన్ని నలుపు రంగులో ఉన్నాయండి. నలుపు దాని అర్థం ఏంటంటే రాగి పిండి కలిసిందండి. మనం ఎప్పుడు వేస్తూనే ఉంటాం రాగి పిండి, ఎక్కువ కలిసింది, అందుకే నలుపుగా ఉంది. గోధుమ పిండి వేసుకుంటే కొంచెం కలర్ బాగుండేది. టేస్టీ ఫుడ్ కదండి, టేస్టీదే కదా. ఆరోగ్యమైన ఫుడ్, టేస్టీ ఫుడ్. కారపొడి, అల్లపు చట్నీ వేసానండి. నేను ఎక్కువ కార్యాలు తినండి. ఇప్పుడు బాగా చల్లదనం ఉంటే నా వల్ల కాదండి, ఏది సరే వేడిగా ఉంటే తినలేరు. మనమేమో టకాలను వేడి తినండి అని పెట్టేసేస్తాము ఆటోమేటిక్గా, చల్లారిన తర్వాత కాకుండా. ఇంకండి కొబ్బరి పొడి బాగుందండి. ఉల్లిపాయలు తగులుతూ మధ్యలో జీలకర్ర బాగుందండి. గోధుమ పిండి అని రాగి పిండి కదా, కాంబినేషన్ బాగుందండి. ఓకే, ఎంజాయ్ చేయండి. మీరు ఎలా తయారు చేసుకుని తినండి శుభ్రంగా ఇంట్లో. ఓకే, బాగున్నాయిగా, చక్కగా ఉన్నాయిగా, రుచిగా ఉన్నాయా? ఓకే, సాటిస్ఫైడ్, సంతోషం. తినండి. ఇవ్వండి పునుగులు చూడండి, అంత లొట్టలాగా ఎంత మెత్తగా స్పాంజీ మాదిరిగా ఎంత చక్కగా అయినాయో. రాగి పిండి గోధుమ పిండి చూసారు కదా, అంతే కలిపేసాను. చూసారా? మనం హెల్తీ ఫుడ్ వెతుక్కొని తింటామేనండి. యాలపు చట్నీనను కొబ్బరికార పొడినండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పునుగులు అన్నమాట, బోండాలు ఏదో ఒకటి. సూపర్ అండి, ఆలోచించాల్సిన అవసరం లేదు. తినాలని చూపించే కొద్దీ తినాలనిపిస్తుంది.
అల్లం చట్నీ కమ్మగా రుచిగా మంచి సువాసన వస్తాం. అది వస్తుంది అన్నమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది అనమాట. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఇంట్లో తినండి. మన సాటిస్ఫాక్షన్ అవుతుంది, కడుపు నిండుతుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ ఉన్న సోఫాలు ఉన్నట్లుందే అనిపించిందండి. హాయిగా ఇట్లుందే కూర్చోవటం అలవాటు ఫస్ట్ నుంచి కూడా. ఇలా కూర్చొని తింటాం. ఎక్కడైనా సరే కిందే బాస పట్టేస్తాం. ఓకే, ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఉదయాన్నే బోండాలో పునుగులో ఏదో ఒకటి తిన్నాం కదండి. తిన్న తర్వాత బయటకు వచ్చి ఒకసారి లుక్ వేసుకుంటున్నానండి. చూసారా, పూలు చక్కగా పూస్తున్నాయి అన్నమాట. ఇక గేట్ కూడా తీసేసి చక్కగా బయట ముగ్గు ఎలా ఉన్నదా అని పరీక్ష చేస్తున్నాను అనమాట అండి. అలాగే ప్రక్కన అటు సైడ్ ఇటు సైడ్ పూలు ఎంత చక్కగా పూసాయని ఒక్కసారి చూస్తున్నాను, లుక్ వేస్తున్నాను అనమాట. ఒకసారి రౌండ్ అలా, ఒకసారి కాదండి, వీలుంటే 2-3 సార్లైనా చూసుకుంటానండి ఈ అందాన్ని. చూసారా ఎంత చక్కగా పూసాయి, ఎంత అందంగా పూసాయో. చిన్ని చిన్ని పూలైనా సరే అందానికి అందం. ప్రకృతిని మించిన దైవమే ఉంది పార్వతీదేవి తల్లి. ఇంటి ముందు ఇలా పచ్చదనంగా చక్కని అందమైన పూలు పోస్తుంటే ఎంతో అందంగా ఉంటుంది కదండి మన ఇండ్లు లోగిలి అంతా కూడా. ముగ్గు కూడా ఇంకా చెదరలేదండి. ఈరోజు ఆదివారం కదా, వర్కర్స్ రాలేదండి. మన ఇంటి ప్రక్క ఇల్లు కడుతున్నారు కదా, వర్కర్స్ రాలా, అందుకోసం ఈ ముగ్గు చెదరలేదండి. ఎక్కడికి వెళ్తున్నావా అని చూస్తున్నారండి. మనం అక్కడ దాకా వెళ్దామండి. చెప్తాను, మనం నడుద్దాం అక్కడ దాకా. మన రోడ్డు బజారు మూల దాకా వెళ్దామండి. మన ఇంటి ప్రక్క ఇదంతా కూడానండి ఖాళీ ప్లేస్ అండి. ఇక అడివేనండి. ముంగీసులు కనిపిస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు. ముంగీసులను చూస్తే మంచిది అనమాట. పాములు మాత్రం లేవండి. ఎందుకంటే మన ఇంటి ముందు జిల్లేడు చెట్టు ఉంది కదండి, తెల్ల జిల్లేడు చెట్టు ఉన్నది కదా, పాములు రావన్నమాట. నాగేంద్ర స్వామి కదా, తెల్ల జిల్లేడు చెట్టు కదా, అందుకని పాములు రావు, మనకు కనిపించవు. ముంగీసులు మాత్రం కనిపిస్తాయి. అవి చూస్తే లక్ష్మీదేవి తల్లిని చూసినట్లేనండి. చూసామా, ఎక్కడికి వచ్చామండి మనం? ఇక్కడ వీళ్ళకి మునగ చెట్టు ఉందండి. ఇంకా వాళ్ళని అడిగి మునగాకు కోసుకున్నాం. ఇదిగోండి మునగాకు కోసాను. మనం ఇంటికి వెళ్ళేసి మునగాకు పలావ్ తయారు చేసుకున్నాం ఈరోజు. ఇదిగోండి మన ఇంటికి వెళ్దాం మళ్ళీ. ఇదిగోండి తీసుకొచ్చాను మునగాకు. ఇక మొత్తం కూడా జల్లిగిన్నెలో పెట్టేసి షింక్లో పెట్టేసి కడుగుతున్నాను అనమాట. మునగాకు రైసు, మునగాకు అన్నము, మునగాకు ఫ్రై, మునగాకు పప్పు ఇలా వారానికి ఒక్కసారి తయారు చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఈ కరోనా తర్వాత ఇబ్బంది పడుతున్నాము, బాధపడుతున్నాము, నడవలేకపోతున్నాము, కూర్చోలేకపోతున్నాము, నిలబడలేకపోతున్నామండి. అప్పుడప్పుడు ఇది వాడాలండి మనం, వారానికి ఒక్కసారైనా సరేను. ఆరోగ్యానికి చాలా శ్రేష్టం అండి. రాజులకు రారాజండి మునగాకు అనేది. అన్ని ఆకుకూరలతో పాటు మునగాకు కూడా ఒక్కరోజు కనుక వారానికి ఒక్కసారి వాడితే మనకు ఎంతో మంచిదండి. ఇక పునుగులు బోండాలు తిన్నాం కదండి. ఇక మనకు మజ్జిగ తపాళా చేస్తున్నాను అనమాట. ఆ తపాళా నిండా చేస్తే మా వారు నేను ఇక మధ్యాహ్నం 2 గంటలలోపు అయిపోతాయండి. మజ్జిగ అలవాటండి, తాగుతాం అన్నమాట, ఎక్కువగా త్రాగుతాము. ఎందుకంటే మా వారు ఈనాడు పేపర్ ఏజెన్సీనండి. ఇంకా తను బండి మీదైనా సైకిల్ మీదైనా ఈ 25 ఇయర్స్ వేశారనమాట. దాదాపు 10 మంది పేపర్ బాయ్స్తూ ఉండేవాళ్ళు. దాదాపు 3000 గడప ఉండేదండి. ఈ గుజ్జనగుళ్ళ, మారుతి నగరు, మొత్తం నాయి బ్రహ్మణ కాలనీ, ఈ విధంగా స్తంభాల గారు ఇదంతా అనమాట. ఈ ఏరియా అంతా మందేనండి. 3000 గడప అనమాట. కరోనా మూలంగా మాన్పించేసామండి. అనుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీనేనండి. ఆయన వీడియోలు తీస్తున్నారు, నేనేమో యూట్యూబ్ చేస్తున్నాం కదండి. ఇంక అందుకని చెప్పేసేసి అనుకున్నారులేండి. ఇద్దరం ఖాళీగానే ఉంటున్నాము. మజ్జిగ చేస్తున్నానండి, త్రాగుతున్నాం. ఎందుకంటే తను పేపర్ బిల్లుకి కానీ, లేదంటే ఒక్కొక్కళ్ళు పేపర్ బాయ్స్ ఒక్కొక్క రోజు మానుకుంటారు. తను వేసేవాళ్ళు అనమాట. షాప్స్కి వేసేవాళ్ళండి. ఏదైనా మనకు సొంత బిజినెస్ ఉంటే ఆ బిజినెస్లో మనం కూడా ఒక్కొక్కసారి వాళ్ళు విశ్రాంతి తీసుకున్నప్పుడు, సెలవు తీసుకున్న రోజుల్లో
మనం కూడా వేయాల్సి వచ్చేది. అలా కష్టపడ్డారండి మా వారు. 25 ఇయర్స్ అనమాట. ఎటు పొద్దు పొడిచేది, ఎటు పొద్దుకి తెలియకుండా వర్షం పడ్డా, పిడుగు పడ్డా సరే ఇంటికి వెళ్ళి పేపర్ ఇవి అందించాలి ఒక్కొక్కసారి, ఒక్కొక్క టైంలో. అంత కష్టపడ్డారనమాట. అందుకని మజ్జిగ అలవాటండి. మా వారికి మజ్జిగ తీసుకెళ్ళాను నేను త్రాగేసేసి. అందుకని మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అవి మన మధ్యతరగతి ఫ్యామిలీస్ రోజు త్రాగలేం కదండి. మజ్జిగే శ్రేష్టం, మజ్జిగే అలవాటండి. మజ్జిగ త్రాగుతాము. ఇదిగోండి ఇక అంట్లు కడిగి పెట్టుకున్నాను ఉదయాన్నే. అవన్నీ చక్కగా సర్దుతున్నాను అనమాట. ఆ జల్లి గిన్నెలో మునగాకు కడిగి పెట్టుకున్నాను కదా, ఆ నీళ్లు ఒడుస్తూ ఉంటాయి. ఇక అంట్లు సర్దిన అంట్లు సర్దుకుంటున్నానండి. కడిగిన అంట్లు ఒక పని తర్వాత ఒక పని మనం శ్రద్ధగా చేసుకోవాలి కదండి మన ఆడవాళ్ళం. ఈ విధంగా ఇక అందుకని మజ్జిగ బాగా అలవాటండి. అలా త్రాగుతూ ఉంటాం. తర్వాత గ్లూకోజు తీసుకొచ్చుకున్నామండి డీమార్ట్లో. గ్లూకోజు తాగుతాం అనమాట. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోకపోయినా సరే జామ పండ్లు ఎక్కువ తింటామండి. అన్ని ఖర్చులు పెరిగిపోయాయి కదండి. తగ్గవరకే మన మధ్యతరగతి ఫ్యామిలీస్ పొదుపుగా జాగ్రత్తగా వాడుకుంటేనే అంతంత మాత్రం కదండి. రూపాయి చక్కగా ముడేసి జాగ్రత్తగా ఇద్దరు పాపల మ్యారేజ్ చేసామండి. అట్లాగనే ఎంతో కష్టపడ్డామండి. ఉన్నదాన్ని నిలబెట్టుకున్నాము మా వారు నేను కూడాను. ఇంకా గాయత్రి 8 నెలలప్పుడు వచ్చామండి గుంటూరు అనేది. ఇక ఇద్దరం మా వారు నేను కష్టపడి కొద్ది గొప్ప సంపాదించుకొని బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసుకున్నామండి. ఏదైనా కష్టపడితేనే వయసులో ఉన్నప్పుడు ముసలితనం అయినాక సుఖపడతాం కదండి. ప్రస్తుతానికి కరోనాలో పేపర్ మానేసామండి. ఏజెన్సీ, ఈనాడు పేపర్ ఏజెన్సీ అనేది శ్రీరామ న్యూస్ ఏజెన్సీ అని మా పెద్ద పాప పేరండి. తర్వాత కొన్ని సంవత్సరాలు స్కూల్ మెయింటైన్ చేసుకున్నామండి మా వారు నేను కలిసి. శ్రీ గాయత్రి పబ్లిక్ స్కూల్ అని ఇక్కడే మారుతి నగర్లోనే. ఇక అది కూడా తీసేసామండి కరోనా తర్వాత. అప్పుడు మనకి ఓన్ హౌస్ లేదండి, రెంటెడ్ అనమాట. అందుకని వాళ్ళు లీజుకి తీసుకొని చేసుకున్నాం 10 ఇయర్స్ వరకు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక అందుకని మనకి ఇబ్బంది పడి తీసేసాము. ప్రక్కనే గవర్నమెంట్ స్కూల్ అండి పైపెచ్చి. అప్పుడు ఉచిత భోజన పథకం అంతా వచ్చేసింది, రోజు ఎగ్గని అని చెప్పేసి. పిల్లల్ని ఆయాలు ఇళ్ళకి తిరిగేసి చక్కగా చేసుకున్నారు. మనకి అప్పుడు డబ్బు అనేది దగ్గర లేదండి. మనం ఓన్ హౌస్ కట్టుకునే పరిస్థితుల్లో లేవు. ఇక ఆ టైంలో స్కూల్ కూడా మానేసుకున్నామండి. అప్పుడు శ్రీ గాయత్రి పబ్లిక్ స్కూల్ ఉండేది. తర్వాత శ్రీ రామ న్యూస్ ఏజెన్సీ ఇద్దరు పాపల పేర్లతోటి అలా మెయింటైన్ చేసుకున్నామండి. ఇప్పుడు తర్వాత పిల్లల్ని పెద్ద చేసుకొని వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించుకొని వాళ్ళ చదువులు ఇద్దరు పీజీలు చేసిన తర్వాత ఇక అల్లుళ్ళు ఇద్దరు కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చారండి, చేసుకున్నారు. ఇక చిన్న వచ్చేసి యూకే కదండి, గాయత్రీదేవి. భార్యాభర్తలు ఇద్దరు యూకేలో ఉంటారు. పెద్ద పాప రామలక్ష్మి కూడా త్వరగా వెళ్ళిపోతుందండి. రామయ్య తండ్రి కూడా వెళ్ళిపోతుంది. పెద్ద బాబు కూడా అంటే పెద్ద అల్లుడు గారు కూడా వెళ్ళారండి, అమెరికా వెళ్ళిపోయారు. ఎంఎస్ చేస్తున్నారనమాట. ఇక తను కూడా వెళ్తుందండి. రామయ్య తండ్రి కూడా ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది. ఇద్దరు ఒక చాటు ఉంటే మాకు అదే కంటుంది సంతోషం. అంతకన్నా కావాల్సిందే ఉందండి. వాళ్ళిద్దరికీ పిల్లలు పుడితే ఇక మాకు అంతకన్నా కావాల్సిందే ఉందండి. అదే ఎదురు చూస్తున్నామండి, అసలు కన్నా వడ్డీ ముద్దని. ఇదిగోండి ఇక మునగాకు చక్కగా కడిగి పెట్టేసుకున్నాను కదా, ఆరిపోయింది. ఇంకా ఒలుసుకుంటా కూర్చుంటున్నాను అనమాట. అంతా కూడా ఒలిసి గిల్లుకుని పెట్టేసుకుంటే బాగుంటుంది. రోజు మునగాకుతోటి పలావ్ తయారు చేసుకుందామండి. మునగాకు రైసు, మునగాకు పలావు, మునగాకు అన్నము తయారు చేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి మునగాకు శుభ్రంగా ఒలిసి పెట్టేసుకున్నాను చక్కగా. ఇదిగోండి బియ్యం కూడా ఒక అరగంట క్రితం నానబెట్టేసుకున్నాను. గిద్దెకి 2 గిద్దెలు, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అండి. ఇంకా అదే కొలత సేమ్ అనమాట. మనం ఎన్ని పోసుకుంటే అన్నీ డబల్ అనమాట. ఇదిగోండి జీడిపప్పు, ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను, కరివేపాకండి, ఎండు కొబ్బరి వేసుకుందాం అండి. రుచిగా ఉంటుంది. కొంచెం చేదుగా ఉంటుంది కదా, చేదు అనేది పోతుంది అనమాట ఎండు కొబ్బరి. అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి. ఇదేమో గరం మసాలానండి. ఇదేమో మిరియాల పొడి, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులండి. ఇవేనండి. నెయ్యి అండి. ఇదిగోండి నెయ్యి. వేరుశనగ నూనె వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనం తయారు చేసుకుందాము. ఈరోజు సండే వచ్చేసేసి మునగాకు పలావ్ తయారు చేస్తున్నాం. ఎగ్స్ బాయిల్ చేసేసుకొని తినొచ్చు, కమ్మగా ఉంటుంది. ఇదిగోండి నెయ్యి వేసుకున్నాము. అలాగే కొంచెం వేరుశనగ నూనె వేసుకున్నామండి. అదిగోండి
ఇదిగోండి కొంచెం వేరుశనగ నూనె, కమ్మగా రుచిగా ఉంటుంది. వేరుశనగ నూనె వేసుకుంటే మనం వచ్చేసేసి ఇదిగోండి ధనియాలు, దాల్చిన చెక్క, మరి లవంగా, అంతవరకు యాలకులు, ధనియాలు కాదండి లవంగాలు, యాలుక, దాల్చిన చెక్క అండి. తర్వాత ఈ కరివేపాకు కూడా ఇంతే వేసుకుందామండి. ఇదిగోండి మన చెట్టుదనమాట, ఇలాగే వేసుకుందాం. చిన్న చిన్నవి కదా, రెమ్మలు కూడా శుతి మెత్తగానే ఉన్నాయి, సున్నితంగానే ఉన్నాయి, అలా వేసేసుకుందాము. తర్వాత ఉల్లిపాయలు కడిగి పెట్టుకున్నామండి. ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. అప్పుడప్పుడు ఇలా పలావ్ రైసు, అలాగే మునగాకు రైసు కూడా, క్యారెట్ రైస్ మాదిరిగానే అలాగే మనం వెరైటీ రైసులు తయారు చేసుకుంటాం కదా. క్యారెట్ రైస్ అని, కోడిగుడ్డు రైస్ అని, ఎగ్ రైస్ అని, ఎగ్ ఫ్రైడ్ రైస్ అని, ఈ విధంగా ఇలా మునగాకు రైస్ కూడా అప్పుడప్పుడు తయారు చేసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. వారానికి ఒక్కసారైనా సరే మునగాకుతో తినేసేయండి. మునగాకు ఫ్రై కానీ, మునగాకు పప్పు కానీ, మునగాకు అన్నం కానీ ఇలా తయారు చేసేసుకొని తినేసేయండి. ఎందుకంటే మన కాళ్ళ నొప్పులు, కరోనా తర్వాత కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి ప్రతి వాళ్ళలో కూడాను. ఇవన్నీ కూడా తగులుతాయి. ఆకులకి రారాజు మునగాకండి. ఎంతో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట మునగాకులో. మనకు అందుబాటులోనే ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తించామన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం అల్లం చిన్నిపాయ పేస్ట్ వేసుకున్నాము. ఇదిగోండి జీడిపప్పులు కూడా వేసుకున్నాము. కొంచెం ఇవి కూడా వేగనిద్దామండి. కొంచెం వేగితే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి కొద్దిగా అల్లం చిన్నిపాయ పేస్ట్ ఫ్రెష్ది కొంచెం చాలండి. కొంచెం ఇలా కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేసుకున్నాం. ఇదిగోండి ఎండు కొబ్బరి వేసుకున్నాం. ఇక ఇదేంటంటే మనకి ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నానండి. కొంచెం మునగాకు అనేది కొంచెం చేదు అనిపిస్తుంది కదా, పిల్లలైనా సరే ఇంట్రెస్ట్గా తినలు. అందుకని ఇలా తయారు చేసుకుంటే చక్కగా కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టేసుకోండి. ఇలా కొంచెం అట్లా మగ్గనిచ్చుకుని ఇదిగోండి రాకు వేసుకుందాం. మునగాకు ఇలా వేసేసుకోండి. ఓకేనా, అది తిప్పుకొని కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత కళ్ళుప్పు కొంచెం వేసేసుకోండి. మనకు అన్నానికి సరిపోను వేసుకోను. ఇదిగోండి దీన్ని కొంచెం అలా తిప్పేసుకోండి. ఇలా తిప్పుకోండి. ఓకేనా, అలా తిప్పుకొని ఒక్క నిమిషం అలా మగ్గనిచ్చుకోండి. ఒక్క నిమిషం మగ్గితే ఉప్పు పసుపుతోటి మునగాకు అనేది మగ్గుతుంది. ఇవ్వండి చక్కగా ఇలా గ్యాస్ కట్టేసేసుకోండి. నో ప్రాబ్లం అండి, గ్యాస్ కట్టేసుకోండి. మనం అడుగు అంటుకున్నాం ఉంటుంది. ఇలా అంటుకున్న తర్వాత ఇదిగోండి ఈ బియ్యాన్ని చక్కగా దేవి వేసుకోండి. గ్యాస్ కట్టేసుకున్నామండి ఆల్రెడీ. దేవి వేసుకోండి. వాటర్ ఇదిగోండి వేసుకున్నాం కదా, నీట్గా అలా చేసుకోండి. ముక్క అవ్వకుండా చక్కగా అలా వేసుకోండి. కొంచెం గ్యాస్ వెలిగించుకోండి, మరలా సిమ్లో పెట్టుకోండి. ఇలా బియ్యం అనేది మొక్క ఎరగకుండా జాగ్రత్తగా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా మగ్గనే బియ్యం కూడా చక్కగా మగ్గితే పలుకు మెత్తగా పువ్వులాగా పారుతుంది విడివిడిగా. మా వారికి నాకు 2 కోడిగుడ్లు కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం
గ్యాస్ కట్టేసుకోండి మళ్ళీ ఒకసారి. చూసారా చక్కగా, ఎందుకంటే చూపించేటప్పుడు మళ్ళీ మాడుతుంది అని చెప్పేసి వెంటనే గ్యాస్ కట్టేసుకుంటానండి. అడుగంటితే బాగుండదు కదా, మనకు నచ్చదు కదా, అందుకోసం. ఇక ఇప్పుడు వాటర్ పోసుకున్నామండి. ఇవ్వండి, వాటర్ పోసేసుకున్నాం. కరెక్ట్గా కొలత ప్రకారం నేను పోసుకున్నానండి. గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున. ఈ తర్వాత ఇందులోకి మనం కొంచెం పెప్పర్ పొడి, అంటే మిరియాల పొడి అండి, కొంచెం. ఇదిగోండి గరం మసాలా కొంచెం వేసుకుంటాం. ఇలా తిప్పేసేసుకొని చక్కగా, చూసారా, మునగాకు అన్నం తయారవుతుంది. మనం వచ్చేసేసి గ్యాస్ వెలిగించుకుందాం. కరెక్ట్గా 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ రానిస్తే పువ్వులా చక్కగా ఉడిపారుతుంది. ఇక ఈ లోపు బట్టలు ఉన్నాయండి, వాషింగ్ మిషన్ వేసిన బట్టలు ఉన్నాయండి. 2 రోజులు డైలీ వేసానండి వాషింగ్ మిషన్కి. వర్కర్స్ వెళ్ళగానే ఆరేసుకుంటానండి. రాత్రి అంతా కూడా ఆరిపోతాయండి. ఎండలకి ఏముందండి, కలర్స్వి షైనింగ్ పోతాయి, గ్లో పోతుందండి. నైటే ఆరేసేసుకుంటే చక్కగా ఆరుతాయండి. రాత్రి అంతా చల్లటి గాలికి. వాళ్ళు వచ్చే టయానికి మళ్ళీ ఇక ఆరిపోతాయండి. తీసి లోపల వేసేసుకుంటాను. ఇలా పని అయిన తర్వాత, మన బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక మడతలు వేసుకుంటానండి బట్టలన్నీ కూడాను. ఒక పని తర్వాత ఒక పని మనం ఓపిక తెచ్చుకొని, ఓర్పు తెచ్చుకొని చేసుకోవటమే. భూదేవంతా ఓర్పు ఉండాలంటారు కదండి పెద్దలు, మన ఆడవాళ్ళందరికీ కూడాను. అన్నీ చక్కగా మడత వేసుకుంటున్నానండి. ఇస్త్రీ పెట్టేవి ఇస్త్రీ ప్రక్కన పెట్టేసేస్తాను. ఇగోండి మొత్తం కూడా మడతలేసి దివాన్ కట్ మీద పెట్టేశాను అన్నమాట. ఇక వీటిని కబోర్డ్లో సర్దుతానండి. ఇస్త్రీ చేసేవి, ఐరన్ చేసేవి ప్రక్కన పెట్టేసుకుంటా. ఒక్కసారి డైరెక్ట్గా ప్లేట్లో పెట్టేశానండి. పలావ్ చూసారా ఎంత చక్కగా ఉందో, పొడి పొడిలాడుతూ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఈరోజు మన పలావ్ ఏం పలావు? మునగాకు అన్నం, మునగాకు పలావు, మునగాకు రైసు, ఇంకా రకరకాలన్నమాట చక్కగా. అదిగోండి ఎగ్ బాయిల్ చేసుకున్నాము, పెరుగు అన్నమాట. గుమగుమలాడుతుందా? ఎలా ఉంది? బాగుందండి. మసాలా తగ్గుతూ బాగుంది. ఉప్పు మునగా కదండి, కొంచెం ఆరోగ్యం మంచిది కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలంటే. బాగుంది. బాగుందా? ఎగ్ నంచుకోండి. కరివేపాకు ఏం లేదు, మన చెట్టు మొక్క, చిన్న మొక్క యువతర అది. ఇది ఎగ్ అంటే ఎగ్గతో కూడా తింటున్నాను. బాగుంది. ఓకే, మంచిదే కదండి మునగా కంటే. ఆరోగ్యానికి చాలా మంచిదిగా. ఓకే, ఎంజాయ్ చేయండి. అయితే సాటిస్ఫైగా, రుచిగా బాగుందా? కమ్మగా. ఈరోజు అది బాగుంది. స్పెషల్ అనమాట మా మునగాకు రైస్. రైస్ పలావే. అదే పలావ్ అయితే. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేయండి, బాదం పప్పు ఇవి కూడా ఉన్నాయి. ఓకే, ఎంజాయ్. పెరుగులో చూడండి, ఒక స్పూన్ వేసుకొని ఒక్కరవ టేస్ట్ చేస్తారు. ఒక్కరవ ఎలా ఉంది? బాగుందండి. ఓకే, పుట్టి పెరిగి దాని గురించి పెరిగి లేవు. ఒక ముద్ద పెట్టుకోవడం, స్పూన్. కర్రీ నేనేం తయారు చేయలేదండి, ఓన్లీ ఇంకంతే పెరిగేసుకొని తింటామేనండి ఈరోజు. ఎగ్ నంచుకొని. ఓకే, ఎంజాయ్ చేయండి. బాగుంది. ఓకే.
ఇదిగోండి పొడి పొడిలాడుతా చక్కగా వచ్చేసింది. ఇవి కరివేపాకు ఈయనండి, చిన్న చెట్టు చిన్న మొక్క 3 పెట్టుకున్నాం కదా, అవి అంతే వేసా కదా అవి అనమాట. ఇదిగోండి చూసారా చక్కగా మెతుకు కూడా విప్పారిందనమాట. అందుకని ఒక్కసారి కుక్కర్లోది తీసేసి ప్లేట్లో పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక నిద్రపోయి లేచిన తర్వాత చేస్తున్నాను. బాగుందండి, సూపర్. మాకు ఈరోజు లంచ్లోకి మునగాకు పలావ్ అనమాట. మీరు ఎప్పుడైనా తయారు చేశారా? తయారు చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే ఎగ్గుతో నంచుకుంటున్నాను, తింటున్నాను. అమృతమే, సూపర్. ఇదిగోండి కాడుతోటి పెరుగు చట్నీ నేనేం తయారు చేయలేదండి ఇంతవరకు. సూపర్. జీడిపప్పులు వేసా కదా, అదొచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీరే అంటారు చక్కగా బాగా కుదిరిందని. ఓకేనా? మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి. చేసామండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. ఈరోజు వివేకానందుల వారి సూక్తి వీడియో అనేది లెంగ్త్ చాలా పెరిగిందండి. రేపు చెప్పుకుందాము. అలాగే ఆరోగ్య సూత్రం కూడా రేపు చెప్పుకుందామండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకటండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.